అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. So right now I am with Srinidhi Setti. Congratulations. I love you. రియల్ లైఫ్ లో మిమ్మల్ని తలుచుకుంటే ఇక్కడ కాకుండా ఇక్కడ డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉన్నారా? ఎందుకు కేజీఎఫ్ తర్వాత అనుకున్నంత పెద్ద మూవీస్ లో ఆపర్చునిటీస్ శ్రీనిధికి వచ్చాయా కన్నడలో అంటే రాలేదని నేనే చెప్తాను. అన్ని ఇంట్రెస్టింగ్. ఈ లైఫ్ స్టైల్ కి మందికి ఒక 5 lakhs ఉంటే సరిపోతుంది. నేను ఒక జాకెట్ 2020లో తీసుకున్నాము, డెనిమ్ జాకెట్. రియల్ లైఫ్ లో రాకీ బాయ్ అసలు ఎలా ఉంటాడు? స్థితి అతనికి సినిమా అంటే పిచ్చి. లైఫ్ లో అతని దగ్గర నుంచి ఏమన్నా నేర్చుకున్నారా మీరు కూడా? అండ్ హౌ పర్సిస్టెంట్లీ, హౌ పేషెంట్లీ. కేజీఎఫ్ 3 ఉందా? చాలా మంది తెలియదు శ్రీనిధి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు. నాకు ఏం డాడీ మంగళూరులో మంచి రియల్ ఎస్టేట్ టైకూన్ అని విన్నాను నేను. వాట్ అబౌట్ యువర్ సిబ్లింగ్స్? ముగ్గురు అమ్మాయి. కానీ ముగ్గురు అమ్మాయిల్ని అమ్మ చాలా చిన్న ఏజ్ లో చనిపోతే డాడీ చాలా కష్టపడి పెంచుంటారు కదా. మా నాన్న బికేమ్ ఆర్ అమ్మ, బికేమ్ ఆర్ బ్రదర్, బికేమ్ ఆర్ సిస్టర్, బికేమ్ ఆర్ ఫ్రెండ్, ఎవ్రీథింగ్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నౌ ఐ యామ్ విత్ శ్రీనిధి శెట్టి. హాయ్ అండి. నమస్తే. సో కేజీఎఫ్ అమ్మకి ఇక్కడ చూస్తున్న శ్రీనిధి శెట్టి గారికి చాలా డిఫరెన్స్ ఉంది. గుడ్. సో యంగ్ లుక్ అన్నమాట. అంటే శ్రీనిధి శెట్టిని కేజీఎఫ్ లో అమ్మగా చూసిన వాళ్ళు ఈ లుక్ లో చూసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ మిమ్మల్ని ఇలానే చూడాలనుకుంటున్నారు. మంచి కదా, మిక్స్ చేస్తే కొంచెం అలాగే ఇలాగే వేరియేషన్స్. అవును, కానీ మీరు ఒక 100 మూవీస్ తీసినా కానీ ఇన్ ఫ్యూచర్ లైఫ్ లో కేజీఎఫ్ అనేది ఒక స్పెషల్ మూవీ కదా. డెఫినెట్లీ ఫస్ట్ మూవీ కదా, నా కెరీర్ బిగినింగ్ అదే కదా. బికాజ్ ఆఫ్ దాట్ ఓన్లీ ఐ యామ్ ఇన్ ద ఇండస్ట్రీ, పీపుల్ నో మీ. సో అది ఎప్పుడు స్పెషల్. సో టోటల్ హౌ మెనీ శ్రీనిధి ఫ్యాన్స్ ఆర్ హియర్? హౌ మెనీ పీపుల్ ఇస్ దేర్? అందరూ హ్యాండ్ రైజ్. బెటర్. హలో శ్రీనిధి ఫ్యాన్స్ అందరూ వెరీ గుడ్. అరే లేదా మీకు నేను పిక్చర్ ఇవ్వలేదు తర్వాత. సో 10 people ఉంటే 8 people హ్యాండ్ రైజ్ చేశారు. ఇంకా 2 people ఐ వోంట్ గివ్ దెం పిక్చర్. yes. సో నిజంగా తెలుసు కదా, ఈ టైటిల్ వింటుంటేనే చాలా లైవ్లీ ఫీలింగ్ ఉంది ఇప్పుడు. అండ్ నేను వచ్చేటప్పుడు చూశాను, సిద్ధు మీ మీద 70% ఏంజెల్, 30% డెవిల్ అన్నారు. నిజంగా మీ లైఫ్ లో అలానే ఉంటారా? లేదు, యాక్చువల్లీ నేను ఫుల్ 100% డెవిల్. అవునా? బట్ పీపుల్ సే ఐఎమ్ 100% ఏంజెల్. నేను అదని బిలీవ్ చేయలేదు. ఐ థింక్ ఐఎమ్ 100% డెవిల్. ఎలా అలా అంటే రియల్ లైఫ్ లో మీరు ఎలా ఉంటారో అసలు తెలియదు మాకు. తెలీదా? రియల్ లైఫ్ లో తెలుసు శ్రీనిధి శెట్టి ఒక మంచి అమ్మాయి, రియల్ లైఫ్ లోనా ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ అంటే ఇలానే ఉండాలి, ఒక మంచి వైఫ్ అంటే ఇలానే ఉండాలి, ఒక మంచి అమ్మ అంటే ఇలానే ఉండాలి అని మాకు తెలుసు. రియల్ లైఫ్ లో అలాగే. వాట్ అబౌట్ రియల్ లైఫ్ లో అలానే? నిజంగా? ఓకే. యా, బట్ ఐ లైక్ టు బిలీవ్ దట్ ఐఎమ్ 100% డెవిల్. ఇట్స్ ఓకే, నో, ఐ కెన్ బిలీవ్ దట్. ఓన్లీ ఫ్రెండ్స్ దగ్గర? ఫ్రెండ్స్, బట్ దే ఆల్ టెల్ లో లేదు అలాగే చెప్తున్నారు, షీ ఇస్ 100% ఏంజెల్ అని చెప్తున్నారు. ఓకే. శ్రీనిధి మీది పక్కా కర్ణాటకనా? తెలుగు రూట్స్ కూడా ఉందా మీకు? ఏం రూట్స్ లేదు, పక్కా కర్ణాటక. మ్యాంగ్లూర్ తుళు అమ్మాయి, బట్ ఆబ్వియస్లీ పక్కా కన్నడిగ. కానీ ఒక కన్నడ అమ్మాయి మాట్లాడినట్టు ఉండదు. అవునా? ప్లీజ్ ఇది చెప్పండి, సో దట్ నాకు డబ్బింగ్ చేయాలి. అందుకే మీ ఏ సినిమాకి డబ్బింగ్ చేయలేదు? చేశాను, హిట్ 3కి చేశాను. హిట్ 3కి చేశారు. బట్ రైట్ నౌ ఐ హావ్ టు డూ ఇట్ ఫర్ తెలుసు కదా ఆల్సో. ఐ వాంట్ టు డూ ఇట్. బట్ నాకు ఇది మంచి, దిస్ ఇస్ పెద్ద కాంప్లిమెంట్ నాకు ఇది, దట్ మీరు అలా చెప్తే దట్ మీ తెలుగు సమ్వేర్ తెలుగు రూట్స్ ఉందా, బికాజ్ అలాగే యువర్ సౌండింగ్ వెల్ అని. సో నాకు చాలా హ్యాపీ అయింది. అంటే ఇండస్ట్రీకి వస్తున్నారు కాబట్టి తెలుగు ఇంకా పర్టికులర్ గా నేర్చుకున్నారా లేకపోతే? బికాజ్ ఈజీ అవుతుంది కదా, లేదంటే చాలా స్ట్రెస్. ఈ డైలాగ్స్ నేర్చుకోవాలి, మెమరీస్, దెన్ ఎలా మీరు యాక్టింగ్ చేస్తారు, బికాజ్ ఆల్రెడీ థింక్ చేస్తున్నారు నెక్స్ట్ వర్డ్ ఏంటి అని. సో అండ్ లక్కీలీ మా టీమ్ లో ఆల్సో సమ్మన్ విల్ బి ఫ్రమ్ హైదరాబాద్. సో అలాగే మాట్లాడి లెట్స్ టాక్ ఇన్ తెలుగు, సో ప్రాక్టీస్ అవుతుంది. కానీ హీరోస్ అందరితో తెలుగు మాట్లాడుతున్నారు, ఎస్పెషల్లీ యష్తో అంటే యష్ మీరు వేరే కాస్ట్ అండ్ క్రూతో మాట్లాడేటప్పుడు షాక్ అవుతారేమో,
శ్రీనిధికి ఇంత బాగా తెలుగు వచ్చు. ఇప్పుడు నేను మాట్లాడితే హీ విల్ ఫర్ షూర్ టెల్ నేర్చుకున్నాను, మంచిగా నేర్చుకున్నాను ఇప్పుడు. బికాస్ ఆ టైంలో KGF 1-2 టైంలో నేను ఇంకా కొంచెం కొంచెం తెలుగులో ఐ వాజ్ స్పీకింగ్ 1-2 words. ఓకే, ఇప్పుడు కొంచెం ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నాను కదా. సో కొంచెం కాదు 90%. కొంచెం గ్రామాటికల్ మిస్టేక్స్ ఉంది ఎండింగ్, బట్ లేదంటే ఐ కెన్ మ్యాచ్. ఈ తెలుగు వినటానికే ఈ రోజు నేను చాలా బిజీగా ఉంది. అయినా కానీ శ్రీనిధి శెట్టి ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు ఎంత అయింది? 5:35 అయింది. యాక్చువల్లీ ప్యాకప్ టైం మీకు కూడా. అవును, బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ దట్ యు హావ్ కమ్. బట్ నాకు ప్యాకప్ లేదు, ఇక్కడ నుంచి ఇంకో ప్రోగ్రామ్ ఉంది, టీవీ షో ఉంది. సో మళ్ళీ అక్కడ లాంగ్ డే. దిస్ ఇస్ మై 10th ఇంటర్వ్యూ. కానీ అలా ఫ్రెష్ గా ఉన్నారు చూడండి, ఇప్పుడే ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన ఆపిల్ బండ్ లాగా. ఆపిల్ చెప్పారు, లా ఉన్నారు అని చెప్తున్నారు, బట్ ఇట్స్ ఓకే. కానీ ఈ లవ్ కర్ణాటకలో చూపిస్తుంటారా, లేకపోతే తెలుగులోనే ఎక్కువ ఇంత లవ్ ఎఫెక్షన్? నా కర్ణాటకలో చాలా, బికాస్ KGF మూవీకి ఓన్లీ పీపుల్ హ్యావ్ గివెన్ సో మచ్ లవ్. ఎందుకంటే అది ఒక ప్రైడ్ కదా మా కర్ణాటక ఫర్ అందరికి అక్కడ. సో KGF లో ఎవరైనా, నాట్ జస్ట్ మీ, అందరికి అంత లవ్ చూపించారు అక్కడ. బట్ లక్కీ ఏమంటే KGF కి every place, everybody has given love. Telugulo also they have given love, Tamil also they have given love, Malayalam, Hindi, andru KGF na anta premaga support chesaru, and they have lapped it up so well. Okay. So naku I'm fortunate that I was part of KGF, and ikkadanu people naku chala manchi, and after Hit 3 obviously inka chala they have accepted me, and I'm very grateful. I just hope Telusu Kada tarvata also they would like to see a different shade, and they love our movie and love me as well. బట్ శ్రీనిధి అంటే KGF రిలీజ్ అవ్వక ముందు కన్నడ ఇండస్ట్రీ చాలా స్మాల్ ఇండస్ట్రీ. అంటే అంటే రెమ్యునరేషన్ వైజ్ కావచ్చు, లేకపోతే బడ్జెట్ వైజ్ కావచ్చు. కన్నడ పిక్చర్స్ అంటే ఇంతే బడ్జెట్ పెట్టుకొని ఇలానే తీయాలి అనేది ఒకటి ఉంటుంది. బట్ KGF వచ్చిన తర్వాత బ్రేక్ చేసేది కన్నడ ఇండస్ట్రీని. తర్వాత కాంతారా కావచ్చు. అండ్ I mean but see, I think industry small నాకు తెలీదు, ఎందుకంటే we also had Dr. Rajkumar, we had ఆ టైం కి మా స్టేట్ లో ఆ పెద్ద మూవీస్, like every state has like సౌత్ లో కంపేర్డ్ టు అదర్ ఇండస్ట్రీస్ could be maybe the footfall కానీ people footfall కానీ it could be, but yes, the budget wise movies I think Hombale Productions have opened up ఒక న్యూస్ ఛానల్ లాగా, that ఇలా because it's మంచిది కదా, మంచి స్టోరీకి అలా ప్రొడ్యూసర్ ట్రస్ట్ ఇస్తే నేనున్నాను, విల్ స్పెండ్. ఇప్పుడు కాంతారా అయింది. సో ఐ థింక్ Hombale is one of those productions who have set a benchmark that we will support stories, and we will ilage we'll have budgets and we'll do it ani. So I think thanks to Vijay Kiragandur sir and Hombale production, I think it has opened many ways like that. ఎందుకంటే KGF తర్వాత అనుకున్నంత పెద్ద మూవీస్ లో ఆపర్చునిటీస్ శ్రీనిధికి వచ్చాయా కన్నడలో అంటే? రాలేదని నేనే చెప్తాను, బట్ తెలుగు ఇండస్ట్రీ మిమ్మల్ని ఎక్కువ ఎంకరేజ్ చేసింది అనే దానికి మీరేం చెప్తారు అసలు? టు బి ఆనెస్ట్, అన్ని ఇండస్ట్రీ నుంచి తమిళ్, కన్నడ, తెలుగు, ఈవెన్ హిందీ. సో ఇట్స్ నాట్ లైక్ కన్నడలో రాలేదు లేదంటే తెలుగులో రాలేదు, అన్నిలో కొంచెం కొంచెం వచ్చింది. బట్ నాకు ఐ షుడ్ డూ విచ్ ఐ లైక్ కదా. సో నాకు ఏమైనా ఎక్సైట్ చేసింది లేదంటే ఇంట్రెస్ట్ ఉంది, సో అలా మూవీస్ నాకు చెయ్యాలి అని ఒక కోరిక. సో నాకు అది వర్క్. అంటే ఎలాంటి జోనర్, వాట్ కైండ్ ఆఫ్ జోనర్? నాట్ పర్టికులర్లీ జోనర్. ఇప్పుడు ఒక స్టోరీ వింటున్నాను, ఆ స్టోరీలో నాకు ఏమో ఇన్స్టింక్ట్, ఏమో ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుసు కదా, నేను వెన్ ఐ లిసన్ టు తెలుసు కదా, వెన్ నీర్జా నరేటెడ్, నాకు ఆ స్టోరీ చాలా రిఫ్రెషింగ్, కొత్తగా అనిపించింది. అండ్ నా క్యారెక్టర్ ఆ ఇమోషనల్ కోషంట్ లేదంటే ఆ డెప్త్, ఆ స్కోప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ నాకు నచ్చింది. సో సడన్లీ ఐ ఫెల్ట్ లైక్ yes, I have to do this. అలా ఒక నాకు if I feel like that, I will do definitely. And there must be imagine ఒక డైరెక్టర్, నేను చాలా టైం నుంచి I'm dreaming that I should work with this banner, I should work with this hero. అలాను I will do it if I feel like, you know, I have this dream, I have to. Vikram sir, I really wanted to work with him, and I did also in Tamil movies. So there is no proper ఇలాగే ఒక సెట్ ఫార్ములా లేదు. సో ఫ్రమ్ ఎవ్రీ ఇండస్ట్రీ దే హ్యావ్ రియలీ గివెన్ మీ లాట్ ఆఫ్ లవ్. దేర్ ఆర్ మూవీస్ దట్ హావ్ కమ్. ఇట్స్ జస్ట్ దట్ నేను కాన్షియస్ గా నాకు ఏం చెయ్యాలి అని 100% గా ఫీల్ అయితే ఐ విల్ డూ ఇట్. ఓకే. కానీ సిద్ధన్ కూడా డీజే టిల్లు తర్వాత ఇంత రొమాంటిక్ లవ్ సబ్జెక్ట్ లో ఇదే చూడటం చాలా అంటే డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు ట్రైలర్ లో కూడా. 100%. మీరు వరుణ్ క్యారెక్టర్ నా టిల్లు అండ్ వాట్ ఎవర్ అదర్ క్యారెక్టర్స్ దట్ హీస్ డన్, ఐ థింక్ డిఫరెంట్ గా చూస్తారు ఇక్కడ ఫర్ షూర్.
బట్ సిద్ధు చెప్పినట్టు మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటే ఇక్కడ వెదర్ డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు. అది అంజలికి చెప్పారు. అది అంజలి డైలాగ్. Okay. అంజలి రాశికి అది ఓకే, ఆ. కానీ రియల్ లైఫ్ లో Oh, yeah, yeah. మిమ్మల్ని తలుచుకుంటే ఇక్కడ కాకుండా ఇక్కడ డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉన్నారా? కన్నడలో కానీ నాకా? తెలుగులో కానీ? నాకా మీకు లేదండి, అందరూ అదే అడుగుతున్నారు. పెళ్లి ఎప్పుడు, ఎవరు లవ్. నేను చెప్తున్నా కదా, మూవీ చేసి అక్కడ వెళ్ళి యోగా కొంచెం చేసి ఇప్పుడు ఏం లేదు, డిస్టర్బెన్స్ లేవు, టర్బ్యులెన్స్ లేదు, ఆ. ప్రశాంతంగా వెళ్తుంది ఆ విమానం. మీరు డిస్టర్బ్ కాదు అంటే ఒక్కళ్ళు కూడా ప్రపోజ్ చేయలేదు లైఫ్ లో మీకు? ప్రపోజ్ చేశారు, అది కాలేజ్ లో స్కూల్లో అన్ని అది. బట్ ఇప్పుడు అందరూ భయం వస్తుంది, ఎవరు దగ్గర నోబడి కమ్స్. నో, వై? I don't know. I mean, right now nobody comes alage because you're an actor. So I think, I don't know. Maybe నేను విలన్ లాగా కనిపిస్తుందా? ఎవరికి కనిపించరు అట్లా. కానీ మీరు లైఫ్ లో ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు? కాలేజ్ కానీ నేను చేసింది మీరు చేసింది లేదు. అవును. సారీ, బట్ నేను చేయలేదు. వెయిట్, లెట్ మీ థింక్. అయ్యో, లేదు. అవునా? ఓకే, కాలేజ్ డేస్ లో కూడా. హూ ఇస్ యువర్ ఫస్ట్ క్రష్? అంటే ఇండస్ట్రీలో కావచ్చు. ఇండస్ట్రీ చిన్న పిల్ల నుంచి, బ్యాక్ దెన్ when I was growing up, for me Shah Rukh Khan was my like favorite hero because we watched so many movies of his. So చిన్న నుంచి he was like crush అని. But once we grew up అన్ని, ఇప్పుడు అలా క్రష్ ఏం లేదు. ఇప్పుడు we are looking at the work. Okay, every work ఏంటి అలా. But yeah, to talk about back then childhood crush షారుఖ్ ఖాన్. తెలుగు ఇండస్ట్రీ అప్పుడు నేను ఆ చిన్న ఏజ్ లో, చిన్నప్పుడు కాదు, I కొంచెం did not పెద్ద. watch movies back then. ఓకే. But when I started watching movies, I think back then I started with I was telling Bommarilu, Varsham, Paurnami, Attudu, Bujjigaru, all these movies I was ఓకే watching. ఓకే So ఓకే. I'm sure back then I imagine myself in whenever I watch a movie. నేను అక్కడ I'll be imagining, నేను చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. సో అలాగే ఇప్పుడు ఆ వర్షం, ఆ సాంగ్ ఉంది ట్రైన్ ది, అవునవును. I keep ఎన్నాళ్ళ imagining, గుర్తొస్తుంది. oh my god, what a Okay. song. So alage, so everybody, you know, like I was telling, even సో Nani, ప్రభాస్ ఇస్ యువర్ Prabhas క్రష్. garu, no, everybody crush ante I just imagine myself doing work with them. ఓకే. Even when I did with the movie with Nani, I told the same thing when I was watching his movies also. I think Krishna Gadi వీరప్రేమ Veera కదా. ఓకే. and then many other movies. So I'll be like, I have to do a nice love story, a drama, you know. So I keep manifesting ఓకే. alage. చాలా మందికి తెలియదు శ్రీనిధి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి. ఎనీవన్ ఇస్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇన్ దిస్ First ఇండస్ట్రీ? of all, నో it's వన్ very ఇస్ దేర్. good to know that nobody knows. I like to keep things private, which is good. It's a mystery. Second, no, నాకు ఏం కనెక్షన్ లేదు. No one is there. No one is there. ఓకే. నేను నా పేరెంట్స్ అప్బ్రింగింగ్ అండ్ స్కూలింగ్, ఎడ్యుకేషన్, పని, నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఐ మీన్, ఐ హ్యాడ్ ఎప్పటి నుంచి ఇండస్ట్రీ అండ్ మూవీస్, ఓకే. అందులో నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పుడు నుంచి. అండ్ ఐ ఫాలోడ్ దిస్ పాత్ టు Okay. పర్స్యూ మై డ్రీమ్స్. అంతే, ఎప్పుడు ఎవరు లేదు. ఓకే. నాకు. సో మమ్మీ డాడీ ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. ఫుల్ సపోర్ట్, ఓకే. ఫుల్ ఫ్యామిలీ. ఇన్ ద సెన్స్ మై సిస్టర్స్ ఓకే. అండ్ మై బ్రదర్ ఇన్ లాస్, మై Okay. పేరెంట్స్, అందరూ. సో డాడీ మంగళూరులో మంచి రియల్ ఎస్టేట్ టైకూన్ అని విన్నాను నేను. ఏం లేదు, పావం మా నాన్న. ఏం లేదు, బట్ ఐ బి వెరీ హ్యాపీ టు లిసన్ టు దాట్. ఓకే. లేదు, ఏం రియల్ ఎస్టేట్ టైప్ లేదు. ఏమైనా ఉంటుంది రియల్ ఎస్టేట్ ఫ్రీగా నాకు ఇచ్చండి. Okay. ఏం లేదు. ఏంటి డాడీ ఏం చేస్తుంటారు? డాడీ ఆ టైంలో, సో మా అంకుల్స్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్స్ ముంబైలో ఉంటుంది, అండ్ హీ వాజ్ ఆల్సో associated with that. He was working with them. But appudu ma amma passed away. Then he came and amma eppudu chenipoyaru? When I was in 10th standard. 10th standard. When I was in 10th class, and then he came and had to live with us because he was in Mumbai. Okay. And then then he was also part of another family business. Okay. Construction site. It was just because emaina cheyali kada, and he has to be with us also and stuff like that. Okay. But yeah, what about your siblings? Like they're there. only one brother? No. We Sister. two sisters. 2 sisters. Muggaru ammai. So older one, second one, I'm the third one. Okay. 3 girls. ముగ్గురు అమ్మాయిలు. లక్కీ. Yeah. 3 Lakshmis. కానీ మీరు 10th స్టాండర్డ్ అంటే
అక్క వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయి నేను ఉంటారు. 10th అంతే, సెకండ్ వన్ వాజ్ ఇన్ 12th Okay. అండ్ ద ఫస్ట్ వన్ వాజ్ ఇన్ థర్డ్ ఇయర్ హర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్. కానీ ముగ్గురు అమ్మాయిల్ని అమ్మ చాలా చిన్న ఏజ్ లో చనిపోతే డాడీ చాలా కష్టపడి పెంచుంటారు కదా. కష్టపడేవారు అండ్ వి ఆల్ వెంట్ త్రూ టఫ్ లైఫ్. Hmm. బట్ మా నాన్న బికేమ్ అవర్ అమ్మ Hmm. అండ్ బికేమ్ అవర్ బ్రదర్, బికేమ్ అవర్ సిస్టర్, బికేమ్ అవర్ ఫ్రెండ్, ఎవ్రీథింగ్. సో నాన్న మంచిగా హీ సపోర్టెడ్ అస్ అండ్ హీ బ్రాట్ అస్. నాన్నగారి పేరేంటండి? రమేష్. రమేష్ గారు గ్రేట్ అండి. అవును, చాలా గ్రేట్. కానీ ఇప్పుడు మీ సక్సెస్ చూసి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు నాన్న చిన్న పిల్లలాగా వీ లుక్ ఆఫ్టర్. Hmm. ఎందుకంటే ఆ టైంలో చాలా కష్టపడి మా ముగ్గురిన చాలా చిన్న పిల్లలాగా హీ హెస్ లుక్డ్ ఆఫ్టర్ అస్. సో ఇప్పుడు నాన్నకి వీ లుక్ ఆఫ్టర్ లైక్ చిన్న పిల్ల. ఓకే. కానీ ఎవ్రీ హీరోయిన్ కి డ్రీమ్స్ ఉంటాయి డెఫినెట్ గా. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మంచి సినిమా హిట్ అయిన తర్వాత మూవీస్, మంచి మూవీస్ వస్తున్నప్పుడు నేను ఒక బంగ్లా తీసుకోవాలి, ఒక కార్ తీసుకోవాలి, సెటిల్ చేసుకోవాలి ఫాస్ట్గా. అంటే ఇప్పుడు హీరోయిన్స్ అలానే ఆలోచిస్తున్నారు, థింక్ చేస్తున్నారు. అంటే 4-5 మూవీస్ తర్వాత ఎలా ఉంటుందో ఫ్యూచర్ కూడా చెప్పలేం. సో ఎవ్రీ 2-3 మూవీస్ కి కొత్త హీరోయిన్ వచ్చేస్తున్నారు. అలా మీ లైఫ్ లో మీరు ప్లాన్ చేసుకుంటున్నారా? సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా మీకు? సజెషన్స్ చెప్తారు, పీపుల్ విల్ టెల్ కదా, కొంచెం అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఎక్కడైనా ఇన్వెస్ట్ చెయ్యి, లేదంటే యూనో అలా లైఫ్ అది ఇది. బట్ ఏమో నాది కొంచెం డిఫరెంట్ పాత్. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికీ అది అర్థం అవ్వలేదు. ఏమో వియర్డ్ ఏంటి. సో ఏమో నాకు ఐఎమ్ వెరీ కంటెంట్ విత్ హౌ ఇట్ ఈస్. ఎస్, ప్లానింగ్ ఆబ్వియస్లీ అదర్ కమిట్మెంట్స్ ఉంది. ఇల్లు కావాలి, కార్ కావాలి, అన్ని కావాలి. దీస్ ఆర్ మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ ఆర్ నీడెడ్ కదా. ఫ్యామిలీ హీరోయిన్స్ కి ఎస్పెషల్లీ. హీరోయిన్స్ కంటే అలా అందరికీ కావాలి. కార్పొరేట్ లో వర్క్ చేస్తున్నప్పుడు కావాలి, ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఒక డ్రీమ్ హౌస్ కావాలి. కానీ వాళ్ళు క్యాబ్ లో వెళ్ళిపోయినా ఎవరు పట్టించుకోరు. కానీ శ్రీనిధి శెట్టి గారు క్యాబ్ లో వెళ్తే పట్టించుకుంటారు కదా అంతా. లేదు, బట్ నేను క్యాబ్ లో వెళ్తున్నాను కదా, ఇప్పుడు మాస్క్ పెట్టి వెళ్తున్నా నేను. ఇప్పుడు ఎక్కడ వెళ్తాను కావాలంటే బెంగళూరులో. కార్ లేదా ఇప్పుడు మీకు? లేదు, ఇఫ్ దే సీ ప్రాపర్లీ నోబడీ విల్ ఎక్స్పెక్ట్ కదా హీరోయిన్ క్యాబ్ లో వస్తున్నానని. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో ఐ డూ మై థింగ్స్. ఇప్పుడు నువ్వు పానీపూరి వెళ్ళి నేను రోడ్ సైడ్ లో తింటాను, తిండి తొందరగా బిఫోర్ దే ఈవెన్ థింక్ నేను అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాను. బట్ ఐ స్టిల్ డూ మై థింగ్స్. నాకు ఏం కావాలి అది ఇంకా నేను చేస్తాను. ఎక్కడైనా షాపింగ్ కావాలా, ఎక్కడైనా మాల్ వెళ్తున్నాను, లేదంటే సూపర్ మార్కెట్ వెళ్తున్నాను, నా సిస్టర్స్ పిల్లలు ఉంది కదా, సో ఐ గో అండ్ షాప్. ఐ రీసెంట్లీ ఐ వెంట్ టు అ మాల్ అండ్ ఐ వాస్ ప్లేయింగ్ ఇన్ ఆర్కేడ్ గేమ్స్. మాస్క్ పెట్టి నేను ఆర్కేడ్ గేమ్స్ లో ఆటాడుకుంటాను. నన్ను నార్మల్ లైఫ్ లో నేను ఈ లైమ్ లైట్ ని అంత అఫెక్ట్, ఐ డోంట్ లెట్ ఇట్ అఫెక్ట్. ఐ విల్ డూ వాట్ ఐ స్టిల్ ఫీల్ లైక్ డూయింగ్ అని. ఓకే. సో అలా ఉంటే మళ్ళీ హీరోయిన్ ఇమేజ్ అలా ఏం పట్టించుకోరా? ఇమేజ్ ఏంటి ఇమేజ్? మీరు మూవీ చేస్తున్నారు, ఆడియన్స్ కి నచ్చితే చూస్తారు, లేకపోతే మీరు ఇంకా వర్క్ హార్డ్ చేయండి అంతే. ఆ ఇమేజ్ ఏంటి? సో అంత మీరు ఇమేజ్ పెడితే అలా మెయింటైన్. అంటే ఇప్పుడు 1 or 2 మూవీస్ తీసిన హీరోయిన్స్ ఇలా ఆలోచిస్తున్నారు కదా, ఇంత గ్రౌండెడ్ ఉన్నారు మీరు. ఈ ఇమేజ్ మీరు ఇఫ్ యూ స్టార్ట్ పుట్టింగ్ అన్ ఇమేజ్, ఇమాజిన్ ద మెయింటైనింగ్ దట్ ఇమేజ్ ఇస్ ఎగ్జాషన్. అలా మెయింటైన్ చేయొచ్చు కదా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కార్ ఆల్టో సియాజ్, ఐ మీన్ దట్ ఆల్టో ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ బికాస్ 10 years నాకు ఆల్టో చాలా ప్లేసెస్ ఇట్ హస్ టేకన్ మీ. బట్ ఐమ్ టెలింగ్ దట్ ఐ స్టిల్ గో ఇన్ మై థింగ్స్ లైక్ దట్. ఫర్ మీ దోస్ ఆర్ వెరీ. ఏంటి కార్ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాలి కదా, డెస్టినేషన్ తీసుకుంటుంది కదా, ఆర్డినే కావాలా, రేంజ్ రోవరే కావాలా, బట్ ఇట్స్ గుడ్ టు హ్యావ్, నథింగ్ రాంగ్. ఒక కోరిక ఉంది, నాకు ఒక కోరిక ఉంది, ఓకే మంచి కార్, దట్ ఐ విల్ బై వెనెవర్ ఐ ఫీల్ లైక్ బయింగ్. బట్ అది విల్ నాట్ డిఫైన్ మీ. అది విల్ నాట్ డిఫైన్ మై ఇమేజ్ అండ్ ఆల్. ఏం పర్వాలేదు, నా బట్టలు స్టైలింగ్ ఏం లేదు. ఎలా ఇప్పుడు మీకు అంటే ఈ లైఫ్ స్టైల్ కి మంత్కి ఒక 5 lakhs ఉంటే సరిపోతుందా? ఎందుకు 5 lakhs? ఫుడ్ కి, మీ కాస్ట్యూమ్స్ కి. నేను అంతా తింటున్నాను అని అనుకున్నారా మీరు? 5 lakhs కావాలి అని? అంటే ఎక్కువ కాస్ట్యూమ్ 200 rupees కి ఒక సాలడ్ బౌల్ వస్తుంది స్విగ్గీలో. ఐ విల్ ఆర్డర్ అండ్ ఐ ఈట్. అంత ఏం సీన్ లేదు. హీరోయిన్స్ అంటే ఎక్కువ కాస్ట్యూమ్స్ ఎక్కువ లేదండి. నేను ఒక జాకెట్ 2020 లో తీసుకున్నాము, డెనిమ్ జాకెట్. ఇంకా 5 years ఇంకా ఐఎమ్ స్టిల్ వేరింగ్ దట్ జాకెట్ బికాస్ ఇట్స్ నైస్. ఓకే, ఇట్ ప్రొటెక్ట్స్ మీ. ద మటీరియల్ ఇస్ స్టిల్ నైస్. ఐ రిపీట్. సో అంత ఏమో ఐ డోంట్ కాంప్లికేట్ మై లైఫ్ అంతవరకు. ఇలా బట్టలు కావాలి, ఇలా రిపీట్. ఈ సేమ్ బట్టలు ఇప్పుడు చూసారు కదా ఇంటర్వ్యూలో. ఐ విల్ వేర్ ఇట్ సమ్వేర్ ఎల్స్ అగైన్. ఒక 3-4 times ఐ విల్ వేర్ ఇట్. నేను డబ్బులు ఐ హావ్ స్పెంట్ ఇట్. ఐ విల్ వేర్ ఇట్.
అలా ఇమేజ్ అంత ఐఎమ్ నాట్ ఈవెన్ ఫిట్టింగ్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్. పీపుల్ వాచింగ్ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ మీకు పెద్ద పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు ఇంకా. లేదు సో రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో అంటే రియల్ లైఫ్ లో మా అందరికి తెలుసు అది సినిమా అని, బట్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు అనేది చాలా ఇష్టపడతారు ఆడియన్స్ కూడా. బట్ అది నార్మల్, ప్లీజ్ డు నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వాట్ వి సీ. అదన్నీ మూవీస్ లో నార్మల్. యూ కాంట్ బి లైక్ ఓ హీరోయిన్స్ లాగా ఇలాగే ఉండాలి, లేదు ప్లీజ్ wear that clothes till adi tone when till it gets toned, wear the clothes. Sustainability planets ki kavali use cheyandi. Okay, నేను ఇప్పుడు ముగ్గురు సిస్టర్స్ we keep sharing. Oh okay, if she's put on weight, okay, give me your cloth, I'll wear it అని. Okay, నేను నెక్స్ట్ ప్రోగ్రామ్ కి ఒక సారీ పెడుతున్నా, అది నా అక్క సారీ. Okay, so please use whatever you have. No materialistic. I mean, you can have your desires, nothing wrong, but for yourself. For image కోసం, for 4 people కోసం, don't do it. ఓకే, గ్రేట్ శ్రీనిధి గారు. ఏం గ్రేట్ లేదు, నార్మల్ బేసిక్. అంటే ఇలా చెప్పడం కూడా గ్రేట్ అని చెప్తున్నాను. ఉండటం ఓకే, నేను మీరు అలా ఉంటారు. సో కానీ ఇలా ఉండి కూడా బయటకు కూడా చెప్పరు చాలా మంది. బట్ గుడ్ కదా, యూ షుడ్ నాట్ derail them. You should not tell wrong things. Not wrong things, you should not at least influence in a different ways. అంతే. కానీ ఇప్పుడు కేజీఎఫ్ లో యష్ చాలా సీరియస్ గా ఉంటాడు సినిమా అయిపోయే వరకు. యాక్చువల్గా చెప్పాలంటే కేజీఎఫ్ రిలీజ్ అయిన తర్వాత ఒక 6 months వేరే మూవీస్ ఏది కూడా స్క్రీన్ మీద చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కేజీఎఫ్. 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, క్యారెక్టర్స్. ఎస్, రాకీ బాయ్ అంతే. రియల్ లైఫ్ లో రాకీ బాయ్ అసలు ఎలా ఉంటాడు అసలుకి? వెరీ స్వీట్, యాక్చువల్లీ వెరీ గ్రౌండెడ్. యూ విల్ గెట్ టు లెర్న్ అ లాట్. ప్యాషన్, because 6 years he was in that KGF of a movie, like same like how Bahubali also Prabhas garu and everybody is Anna garu. So you'll see the passion. He's also ataniki cinema ante pichi, andukesi anta gap tisi he's working on his other 2 movies that he's taken ippudu. So very serious about his ambitions, his life, but he's very friendly also. He's koncham reserved, but he'll take his time, and then he once, you know, we obviously worked, we traveled together like 6 years, KGF 1, KGF 2 ani, but very sweet. Recently also when I met, we caught up about the work and okay, but very sweet. అప్పుడు కాల్స్ చేసుకుంటారా? లేదు, అంత ఏం లేదు, బట్ మేబీ లాస్ట్ కాల్ ఎప్పుడు? I met during Hit 3 promotion time లో ముంబైలో కలుద్దాం. we కలిసి I met him brief గా because he had some look test. నాకు ఇంటర్వ్యూస్ ఉంటుంది అక్కడ Hit 3 బాంబే ప్రమోషన్. బట్ ఇట్ వాస్ వెరీ ఇట్స్ ఒక వార్మ్త్ ఉంటుంది కదా, ఫస్ట్ మూవీ కో స్టార్ అని నాకు. అండ్ హీస్ ఆల్సో వెరీ సపోర్టివ్ లైక్ దట్. ఇలా మూవీస్ చేయాలి, you do things and do movies, good movies and things like that. So that mutual admiration, I think it will be there forever. ఆయన కూడా చాలా, అంటే వాళ్ళ ఫాదర్ కూడా కండక్టర్, ఐ థింక్ డ్రైవర్ ఆర్ కండక్టర్. చాలా కింద నుంచి వచ్చారు కదా. లైఫ్ లో అతని దగ్గర నుంచి ఏమన్నా నేర్చుకున్నారా మీరు కూడా? అవును, అదే దట్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఫోకస్. యాక్చువల్లీ ఇఫ్ ఐ సీ ఆల్ ద కో స్టార్స్ దే హావ్ యాక్టెడ్, అందరూ ఒక్కొక్క స్టోరీ ఉంది. యష్ వెరీ కష్టపడి అంత స్టార్డమ్ లో ఉన్నారు. సేమ్ విక్రమ్ సార్ ఆల్సో, హీ హ్యాడ్ హౌ 10 years స్ట్రగల్ చేసి తరువాత ఫస్ట్ హిట్ అయింది సేతు, అండ్ హౌ హీ బికేమ్ అ స్టార్. అందరూ నాని ఎగ్జాక్ట్లీ, హీ స్టార్టెడ్ విత్ AD, and how persistently, how patiently, step by step, one step at a time, like he says, one brick oka ettige, one brick at a time, and you build a wall. And then Sidhu also, he's been here for 10-14 years, and then how it took so long for his skill to be rewarded, to be noticed. So I think I'm learning from everyone, that learning never ends. Who's your favorite co-star? 4 members లో అంటే I'm talking about the personal life. అబ్బా చాలా, అంటే ఇప్పుడు హిట్ 3 కాబట్టి మీ ఇద్దరికి కాంబినేషన్ ఫుల్ మూవీ ఉంది. ఇప్పుడు KGF అంటే అందులోనే చనిపోతారు కాబట్టి, బట్ ఆయన చదివిన అందుకే ఆ క్లైమాక్స్ ఫైట్ వచ్చింది కదా, they had to be dead. ఓకే, ఇది KGF 3 ఉందా? తెలీదు, బట్ ఐ థింక్ you'll have to ask ప్రశాంత్ గారు. అవునా? I don't know, నాకు తెలీదు, తెలీదు, తెలుసు కదా, తెలీదు. KGF ని అందరూ అంతే దాచేస్తారు చెప్పకుండా. అందుకే అంత మంచిగా దాచే, we have hidden it, that's why KGF 1 and KGF 2 was a surprise. కానీ KGF 2 లో ఇంకా ఇప్పుడు యష్ చనిపోయాడా? తెలీదు నాకు, తెలుసు కదా, అదే పడిపోతాడు సముద్రంలో, అమ్మ బంగారం. నాకు, బట్ అది తెలీదు. మీరు కూడా బతికొస్తారు మళ్ళీ ఏమన్నా?
మేబీ అలాగే నేను అలాగే కాఫీ అట్లయితే KGF 3 ఉంది. తెలీదు మా ఐ డోంట్ హీస్ ఓన్లీ పుటింగ్ వర్డ్స్ ఇన్ టు మై మౌత్ ఐ డోంట్ నో. అంతేనా? అంతేనా? ఇంకేం కావాలి? ఏం లేదు, KGF 3 ఉంది లేదా? నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ. సరే ఓకే, ఇది కూడా లేదు, అది బొమ్మరిల్లు డైలాగ్ గుర్తొచ్చింది. సో తెలుసు కదా, ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు కానీ ఒక స్టోరీ నెరేట్ చేసేటప్పుడు లేకపోతే స్టోరీని యాక్సెప్ట్ చేసేటప్పుడు నిజంగా చాలా కష్టం, ఎస్పెషల్లీ హీరోయిన్స్కి. ఒప్పుకుంటేనేమో నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలి కాబట్టి యాక్సెప్ట్ చేయాలి ఒకటి, లేదంటే స్టోరీ బాగా నచ్చి యాక్సెప్ట్ చేయాలి ఒకటి. ఎందుకంటే మీరు చూసుకుంటే యష్తో చేశారు, విక్రమ్ గారితో చేశారు, వస్తే మళ్ళీ నాని, తర్వాత చేస్తే శ్రీనిధి పెద్ద హీరోస్తోనే చేయాలి. కానీ సిద్ధు సిద్ధున పెద్ద హీరో చెప్పలేదా మీరు? అంటే కంపేర్ టు దిస్ 3 హీరోస్ సిద్ధు అంటే వాళ్ళకన్నా చిన్న. కానీ యాక్సెప్ట్ చేసేటప్పుడు కథ డిమాండ్ చేసిందా, లేకపోతే తప్పకుండా గ్యాప్ లేకుండా చేయాలి కాబట్టి తెలుగు పిక్చర్స్లో నేను కనిపించాలి అన్న ప్రయత్నంలో యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందా? నాకు ఈ కథలో తెలుసు కథలో ఆనెస్ట్లీ when she told the story, okay, I was really drowned into the storytelling, the way Neerja narrated it to me. నాకు 3 hours 3.5 hours lunch చేసి అన్ని లాంగ్ నరేషన్ she gave it to me, and then I really loved the story and I really loved the characters. నాకు రాగా క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. I really liked it. Okay. 2 years ago, I think 23 July లో నరేషన్ అయింది. సో నాకు చాలా I enjoyed it thoroughly, and that was actually why I took Telusu Kada, is for the story and the character. And I felt good about it. Emo andru, I know she's a first time director, and I know Sidhu is a good actor, fabulous performer. We have seen him you met him before? Ledu You never met him? First time set lone kaluddam. But I know that he's a good actor because DJ Tillu one chusanu. Okay. And so I knew that a good team putting together, they've put a good team together. Story andukina this one story is great. So I wanted to try something different, and I wanted to be part of this whole love and life story that's happening with Telusu Kada, and I'm very happy. Okay. I think it's a good experience and good learning from every co-actor that I've worked with. Okay. And pedda chinna em ledu, adi ee roju undi repu ledu, ante temporary. సో అది పెద్ద మైండ్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాగేజెస్ లేదు ఏం KGF వచ్చి న్యూ టైమ్ డైరెక్టర్ అన్ని బ్యాగేజెస్ ఉంది. KGF అయిందా నెక్స్ట్ మూవ్ ఆన్, ఓకే హిత్రి అయిందా నెక్స్ట్ మూవ్ ఆన్, తెలుసు కదా అయిందా నెక్స్ట్ మూవ్ ఆన్. ఓకే, ఆ బ్యాగేజెస్ ఏం వద్దు, అక్కడి నుంచి ఎక్కడ ఏం. సో హైదరాబాద్ మీ ఫేవరెట్ ప్లేస్, ఫుడ్? ఇప్పుడు ఒక పార్క్ హయాత్లోనే ఉన్నాను 2 years నుంచి. సో హోటల్ ఫుడ్, బట్ లక్కీ హోటలా? అది అక్కడనే ఉన్నాను. లక్కీ హోటల్, మేబీ లక్కీ హోటల్ చెప్పొచ్చు. బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ ఇట్స్ జస్ట్ సెట్. పార్క్ హైత్ చాలా మందికి లక్కీ హోటల్. అవునా? ఓకే, దెన్ ఫర్ మీ ఆల్సో. సో ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ సెట్ హోటల్ అంతే అవుతుంది. నాకు ఏం ప్లేస్ లేదు, బట్ yeah, I think I've eaten from 1 or 2 places. పేరు గుర్తులేదు ఇప్పుడు, బట్ some places. ఫుడ్ అదే ఫుడ్ తిన్నాను నేను. ఇది ఆవకాయ అన్నం, ఓకే ఓకే, పప్పు. ఓకే ఓకే. పెద్దగా చిల్ అవటం, వేరే ప్లేసెస్ కి గ్యాప్ దొరికినప్పుడు ఫ్యామిలీతో లేకపోతే సింగిల్ గా ఫ్రెండ్స్ తో? ఎవరు లేదు, ఇన్ ద సెన్స్ నేను చిల్ ఇక్కడ అవ్వలేదు. మేబీ ఇఫ్ సమ్ ఫ్రెండ్స్ ఆర్ ఇన్ హైదరాబాద్, రూమ్ లో ఐ మీట్ అప్. ఓకే, బట్ ఐ యాక్చువల్లీ హావ్ నాట్ గాన్ అవుట్ సైడ్. బట్ నేను వెళ్ళలేదు. హైదరాబాద్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తారు మీరు? ఎవరికి లేదు. అవునా? చుప్చాప్ వెల్కమ్ టు హోటల్, చెక్ ఇన్ చేస్తా, రూమ్ కి వెళ్తా, రేపుకి ఎంత కాల్ టైం ఉంది అలారం పెడతా, అంతే. నెక్స్ట్ డే షూట్. అరే, షూట్ అయిన తర్వాత డైరెక్ట్ ఫ్లైట్ ఇంటికి, అలాగే. సో లైఫ్ ఇలా అయిపోతుంది. ఇలా. ఓకే, ఇంకేంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ శ్రీనిధి గారు? ఉంది ఒక 1-2 ఉంది, ఇంకా ఆఫీషియల్లీ అనౌన్స్ అవ్వలేదు. బట్ ఐ కెన్ గివ్ యూ క్లూ దట్ ఇన్ తెలుగు ఐఎమ్ స్టిల్ హియర్. తెలుగు బాగా నచ్చేసింది? అదే తెలుగులోనే ఉన్నాను అంటే, లైక్ నెక్స్ట్ వన్స్ దట్ ఐఎమ్ డూయింగ్, సో ఐ విల్ బి హియర్. సో అనుష్క శెట్టి, శ్రీనిధి శెట్టి, అయ్యో అంతేనా? అనుష్క శెట్టి ఇస్ స్వీటీ శెట్టి. I really love her for her work, and also whatever I've heard about her personally, I've heard that she's very తెలుగు ఇండస్ట్రీలో ఒక జాతకం ఉందంట, ఎవ్రీ 10 years ఒక శెట్టి వచ్చి తెలుగు ఇండస్ట్రీని వెళ్ళి మళ్ళీ సో అలా అనుష్క శెట్టి ఒక 10 years మాకు కుమ్మేశారు ఇక్కడ.
సో మళ్ళీ శ్రీనిధి శెట్టి Please, వచ్చింది. అలా ఏం లేదు అలా లేదు నాకు ఈవెన్ ద హాఫ్ ఆఫ్ గుడ్ as ఇఫ్ ఐ పర్ఫార్మ్ అండ్ డూ ద Okay. మూవీస్ నాకు అది చాలు. రిలేటివ్స్ మీకు అనుష్క? లేదు బట్ నాకు ఒక బిలీఫ్ ఉంది Ah. దట్ అందరూ ఇప్పుడు రెడ్డిస్ ఎలాగే ఒక ఏమైనా ఒక రిలేషన్ ఉంటుంది ఎక్కడైనా Okay. అని, అలాగే ఐ ఫీల్ దట్ శెట్టి ఈస్ ఆల్సో సమ్వేర్ ఎవ్రీబడి మైట్ బి రిలేటెడ్ అని, బట్ వీఆర్ నాట్ రిలేటివ్స్. ఓకే, ఎక్కడైనా మైట్ బి. ఎక్కడైనా రూట్స్ కొంచెం ancestral. Okay. సో ఎప్పుడు కలవలేదా మీరు అనుష్క శెట్టి గారు? లేదు Ah. ఎప్పుడు లేదు. Okay. Sometime I've really heard good things about her. ఓకే, ఏ విన్నారు? వెరీ చాలా గ్రౌండెడ్, Yes. రూటెడ్, స్వీట్ హ్యూమన్ బీయింగ్. హెల్పింగ్ నేచర్. సో చాలా అలాగే అండ్ ఐ రిలేట్ టు హర్ అలాట్ బికాస్ ఊరు వెళ్ళే టైంలో ద టెంపుల్స్ దట్ షీ విజిటెడ్, Ah. నా నాన్న ఊరు అక్కడనే. సో ఐ ఆల్సో విజిట్ ద సేమ్ టెంపుల్స్. ఓకే, సో చాలా రూటెడ్నెస్ నాకు కొంచెం డివోషన్ రూట్స్ అని చాలా బాండ్ ఉన్నాయి. సో ఓకే. సో ఏం చెప్తారు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ మూవీ గురించి ఫ్యాన్స్ కి? తెలుసు కదా, ఐ నో దెర్ ఆర్ 2 అమ్మాయిస్ అండ్ 1 అబ్బాయి, బట్ ఇది నార్మల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా లేదు. అలాగే టీజర్ లో కనిపిస్తుంది బట్ అలాగే లేదు. ఒక చాలా షేడ్స్, చాలా లేయర్స్ ఉన్నాయి. ఒక ప్యాకేజ్, మీకు ఇమోషన్స్ ఉన్నాయి, లవ్, ఫైట్స్, బ్రేకప్, హార్ట్ బ్రేక్స్, సాక్రిఫైసెస్ అన్ని ఉన్నాయి. మన లైఫ్ లో ఉన్నాయి ఇక్కడ. అన్ని ఉన్నాయి. దట్స్ వై ఐ సే ఇట్స్ ఇస్ లవ్ అండ్ లైఫ్ Yes. అని. లవ్ ఉంది, లైఫ్ ఉన్నాయి అందులో. మీకు బ్రేకప్ ఉందా లైఫ్ లో? రియల్ లైఫ్ లో మీరు చాలా నాకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పర్సనల్ లైఫ్ మాట్లాడుతుంటారా, ప్రొఫెషనల్ లైఫ్? టక్కన ఇక్కడ వచ్చినప్పుడు ఏదైనా చెప్పేస్తారు ఫ్లో లో అని? లేదు, అంతా నేను స్మార్ట్ ఉన్నాను. బట్ లేదు, నా లైఫ్ లో ఏమవుతుంది నాకు తెలీదు. ఏమో జరుగుతుంది. బట్ యా, సో ప్లీజ్ ఈ మూవీ ఒక ప్యాకేజ్ మూవీ. ఓకే. థియేటర్ కి October 17th రిలీజ్ అవుతుంది. థియేటర్ లో చూడండి, ప్లీజ్ ఎంజాయ్ చేయండి. సో విష్ యూ గుడ్ లక్ ఎంటర్ మూవీ టీమ్ అండి. అండ్ ఇలానే మంచి మూవీస్ చేయండి శ్రీనిధి గారు. సో మాకు మీలాంటి యాక్ట్రెస్సే కావాలి. ఇలా మంచిగా తెలుగు వచ్చిన క్యూట్ ఉన్న హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. బాగా నేర్చుకుంటాను. మళ్ళీ నేర్చుకున్నారు, ఇంకా అక్కర్లేదు, ఇది సరిపోతుంది. ఆల్రెడీ మీ సినిమాకి మీరే డబ్ చేస్తున్నారు కాబట్టి ఇంతకన్నా ఆల్రెడీ అది మాట్లాడుతుంటే ఫ్లో వచ్చేస్తుంది, ప్రాక్టీస్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.